కొవ్వూరు టోల్ గేట్ దగ్గర రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఆఫ్ హెల్మెట్ పెట్టుకున్నారు, టీ షర్ట్, ప్రవీణ్ పగడాల గారు కన్ఫర్మ్. కాల్ అటు ఇటు అనుకుంటూ ఓన్లీ సిగ్నల్ లైట్, అది కూడా రైట్ కేసున్న సిగ్నల్ లైట్ ఒకటే వెళ్తుంది. ఇక్కడ హెడ్ లైట్ కూడా ఆఫ్ లో ఉంది. మీకు రెండో ఫుటేజ్ చూపిస్తాను, దానిలో కూడా హెడ్ లైట్ ఆఫ్ లోనే ఉంది, కానీ పక్కన దాన్ని మాత్రం బ్లింకర్ వేసుకుని మాత్రం వెళ్ళిపోతున్నాడు. ఇది ఆల్రెడీ టోల్ గేట్ దాటేసిన తర్వాత అండి, రెస్టారెంట్ గానీ ఏదైనా అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి 23:41 11:41 రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ఇది. మీకు ఇక్కడ నుంచి వెళ్తే బ్లింక్ అవుతూ వెళ్తా చూడండి బండి ఒకటి, ఇదిగో మీరు చూసే ఉంటారు, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. బ్లింక్ అవుతూ వెళ్తుంది, హెడ్ లైట్ లేదు. పక్క కెమెరాలో మీకు బ్యాక్ నుంచి కనిపిస్తుంది చూడండి, కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత నుంచి. అయితే కరెక్ట్ గా అదే టైం 11:42. మనం 11:41 చూసాం. ఏ పెట్రోల్ బంక్ ముందు అయితే యాక్సిడెంట్ జరిగి బాడీ ఉందో అదే పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ ఇది. కరెక్ట్ గా రోడ్డు మీద ఉన్న సీసీ కెమెరా ఫోకస్ చేసిన ఫుటేజ్ ఇది. బండి ఒకటి లైట్ వస్తుంది ఇలాగా, అక్కడి నుంచి రోడ్డు కిందకి దిగిపోయి అక్కడి నుంచి మట్టి లేచిపోయినట్టు మాత్రమే మనకి ఈ సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. అయితే నేను అనుకోవటం ఒక కారు పాస్ అయింది, ఆ కారు కొంచెం ఎదురుకు వచ్చేసిన తర్వాత ఈయన లోపలికి వెళ్ళిపోవడం మనకి ఈ వీడియోలో తెలుస్తుంది క్లియర్ గా. పోలీసు వారు దాన్ని దృష్టి పెట్టి ఆ కారు ఏంటి, ఆ కారు ఎవరిది ఏంటి అనేది కనుక ఎంక్వైరీ చేసి దాన్ని బయట తెస్తే బాగుంటుంది అనిపించింది.